రీజనల్ రింగ్ రోడ్ ని నమ్ముకు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతావు. సొల్లు చెప్పకరా. చాలా మంది రీజనల్ రింగ్ రోడ్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అంటున్నారు. నువ్వెందుకు ఇలా అంటున్నావు? ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేద్దామని 2001 లో అనుకుంటే ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇట్ టోటల్లీ గాట్ కంప్లీటెడ్ ఇన్ 2016. ఔటర్ రింగ్ రోడ్ లెంత్ 158 కిలోమీటర్స్. అలాంటిది రీజనల్ రింగ్ రోడ్ ఇస్ 340 కిలోమీటర్స్. దానికి మినిమం 15 ఇయర్స్ పడుతుంది. మరి ఇప్పుడు కొనుక్కుంటే 15 ఇయర్స్ లో అది అయిపోయాక పెరుగుతుంది కదా మావా. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా పీక్ లో ఉన్నాయి రేట్స్. ఇప్పుడు పక్క స్టేట్ లో పొలిటికల్ సిచ్యువేషన్స్ బట్టి మన దగ్గర రేట్లు ఏదో స్టాగ్నెంట్ గానీ లేదా పడే ఛాన్సులు గానీ ఉన్నాయి. అప్పుడు చూసి తీసుకో. ఆగొచ్చంటావా? ఒకటి గుర్తుపెట్టుకో, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వేర్ యూ ఇన్వెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ వెన్ యూ ఇన్వెస్ట్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే లేరా సూర్యాబాయ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదులే.